క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చలికాలం కాబట్టి చల్లగా ఉంది, త్వరగా రావడానికి కష్టం. ఎండాకాలం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి త్వరగా రావడానికి కష్టం. వర్షాకాలం అయితే అసలు రారు, వర్షం పడుతుంది కాబట్టి. ఏం చేద్దాం? దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ మీరే చెప్పండి. 11:15 అయింది టైం, సగం చర్చి కూడా రాలేదు. ఇంతకుముందు బెటర్, కొంచెం 11 కల్లా నిండేది చర్చ్. ఇప్పుడు 11:15 అయిపోయింది, కానీ ఇంకా సగమే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేసి దయచేసి సమయానికి రావాల్సిందిగా ప్రభునామంలో మిమ్మల్ని మిక్కిలి వినయముగా విధేయతతోటి ప్రేమతోటి కోరుకుంటున్నాను. సరే, మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోనా గ్రంథం నుండి మనం పోయిన వారం యోనా యొక్క పాపం ఏంటిది అనేటువంటిది మనము ధ్యానం చేసాం. యోనా యొక్క తప్పిదం ఏంటిది అనేటువంటి దాన్ని కొనసాగింపుగా మనము ఈ దినము కూడాను యోనా గ్రంథం 1వ అధ్యాయము 6 వచనములు చదువుకున్నాం. యోనా దేవుని సన్నిధిలో నుండి, అనగా దేవుడు ఏదైతే చెప్పాడో దానిని చేయకుండా నినివేకు పొమ్మంటే తర్షీషుకు పోవడం మనము చూసాం. అది ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి కోపం, పాపం, శత్రువు పైన కోపం. అందుకని ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళకుండా తను తర్షీషుకు వెళ్ళినట్లుగా మనము చూస్తాం. ఆ పాపాన్ని అసహించుకున్నాడు దేవుడు, పాపిని ప్రేమించాడు. యేసు ప్రభు పాపులను ప్రేమించి పాపాన్ని అసహించుకున్నాడు. అట్లాగే మనకు ఇష్టం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు చేసేటువంటి పనులను మనము ద్వేషించాలి, కానీ ఆ వ్యక్తులను కాదు అనేటువంటిది మనము ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. లేఖనంలో కూడాను ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటాడు సంఘంతో మాట్లాడుతూ, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, ఒక్క మంచి పని నీలో ఉంది. అదేంటి అంటే నికోలాయి చదువు నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచు ఉన్నావు. నికోలాయితుల క్రియలు, నికోలాయితులను కాదు. అది అక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ వ్యక్తిని కాదు, వ్యక్తి చేస్తూ ఉన్నటువంటి క్రియలను ద్వేషిస్తూ ఉన్నాడు దేవుడు. సంఘంతో మాట్లాడుతూ, నువ్వు నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు, నేను కూడా ఆ క్రియలను ద్వేషిస్తూ ఉన్నాను, వారిని కాదు. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక అక్రమం చేసేవాడు, అవినీతి చేసేవాడు, పాపం చేసేవాడు మరలినప్పుడు వాడిని తిరిగి చేర్చుకోవడం అనేటువంటిది, తిరిగి ప్రేమించడం అనేటువంటిది మన యొక్క బాధ్యత. అది దేవుని యొక్క గుణం. తప్పులు చేయటం సహజం. తప్పులు చేయనటువంటి మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. తప్పులు చేస్తారు, చేసిన తర్వాత తిరిగి రెక్టిఫై చేసుకొని, అయ్యో తప్పు చేశానే అని చెప్పి దేవుని దగ్గరికి రావటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అట్లా వచ్చినటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా త్రోసివేయలేదు, వాళ్ళు తిరిగి చేర్చుకున్నాడు. వారు క్రియలు, చెడు క్రియలు వదిలిపెట్టి తిరిగి రావడంతో ప్రభు వారిని చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ వారు చేసేటువంటి పనులను ద్వేషించాలే కానీ వారిని కాదు అనేటువంటిది మనము ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ యోనా వారినే ద్వేషిస్తూ ఉన్నాడు, వారినే దూరం. అంటే అశూరీయులు, నినివే వారు దుర్మార్గులు కాబట్టి వారిని నేను ద్వేషిస్తూ ఉన్నాను, వారికి సువార్త అవసరం లేదు, వారి దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి యోనా తర్షీషుకు పారిపోయినట్లుగా మనము చూసాం. రెండవదిగా పరిశీలన చేసినట్లయితే, రెండవది ఏంటిది అంటే, ఆయన అక్కడ చెప్పబడినటువంటి వాక్యము
కనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇది దేవుడు యోనాకు ఇచ్చినటువంటి గొప్ప పని, బాధ్యత. యోనా యొక్క బాధ్యతలను విస్మరించటం అనేటువంటిది దేవుని దృష్టిలో గొప్ప నేరం. యోనా యొక్క బాధ్యత ఏంటంటే ప్రకటించాలి, తెలియజెప్పాలి. దేవుడు చెప్పమన్నటువంటి వర్తమానాన్ని మనుషులకు ప్రకటించటము యోనా యొక్క బాధ్యత. దాని కొరకే యోనాను దేవుడు ఎన్నుకున్నాడు. నీవు నినివేకి పొమ్మన్నాడు. ప్రకటించటం ఆయన బాధ్యత అయినప్పుడు ప్రకటింపకుండా మానుకోవటం ఆయన చేసినటువంటి పెద్ద తప్పు, పాపము. ఇశ్రాయేలీలు అనగా అబ్రహాము ఎందుకు దేవుడు పిలిచాడు? అబ్రహాముని దేవుడు పిలవటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? మనం ఆదికాండం 12వ అధ్యాయం చూస్తే 3వ వచనంలో అంటాడు, ఏమంటాడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇది అబ్రహామును పిలవటంలో దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా, నీ యందు ఆశీర్వదించబడతాయి. ఇది నీకు నేను ఇస్తున్నటువంటి బాధ్యత, నీ పని. కాబట్టి దేవుడు పిలవడంలో ఊరికినే పిలవలేదు. ఆయన పిలవటంలో గొప్ప ఉద్దేశం ఉంది. ఆయన ఎన్నుకోవటంలో గొప్ప బాధ్యత ఉంది. బాధ్యతను మర్చిపోవటం, బాధ్యతను విస్మరించటం దేవుని దృష్టిలో గొప్ప పాపం. అనుకుంటాం పాపం అంటే దొంగతనమే పాపం, ఇంకోటే పాపం, అవి ఏమీ మనం చేయటం లేదు కదా అని అనుకుంటాం. కానీ చెయ్యమన్న పని అనగా బాధ్యత, మనకి ఏదైతే దేవుడు అప్పగించాడో దానిని చెయ్యకుండా ఉండటం కూడా పాపమే. దానిని బట్టి కూడాను దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు. ఎప్పుడైతే బాధ్యతను ఒక వ్యక్తి మర్చిపోతాడో, బాధ్యతను చెయ్యకుండా ఆగుతాడో, దాని పర్యవసానం చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎప్పుడు? మన రెస్పాన్సిబిలిటీని మనము మర్చిపోయినప్పుడు. ఉదాహరణకు కయ్యను యొక్క రెస్పాన్సిబిలిటీస్లో అనేకము ఉన్నాయి అనుకుంటే, వాటిలో ఒకటి తన తమ్మునికి కావలివానిగా ఉండటం. దేవుడు అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా అని. అంటే అర్థమేంటిది? నీ తమ్ముడు ఎక్కడా అంటే అర్థమేంటిది? నీ తమ్ముడికి నువ్వు పెద్దోడుగా వాని పైన నీ బాధ్యత ఉంది, పెద్దవానిగా నీ బాధ్యత ఉంది. వాడిని కాపాడటం, వాడిని కాయటం, లేకుంటే వాడిని దారిలో నడిపించటం పెద్దవానిగా నీ బాధ్యత. అందుకే దేవుడు అడుగుతున్నాడు, కయ్యనే ఏబేలు ఎక్కడా అంటే. కయ్యూను ఏమన్నాడు? నేనేమన్నా నా తమ్మునికి కావలివాడనా? కావలివాడు అనే కదా దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అని. నేను కావలివాడనా అని తిరిగి ప్రశ్నించడం ఏంది? నీ బాధ్యత నువ్వు మర్చిపోయినావు. ఎప్పుడైతే బాధ్యతను మర్చిపోతామో దాని వెనకాల గొప్ప కీడు వస్తుంది. ఎంత గొప్ప కీడు వచ్చింది అంటే, కయ్యూను వెనకాల తమ్ముడిని చంపటం, దేవుని శాపమునకు గురి కావటం. ఎంత గొప్ప ఉపద్రవమో చూడండి. సింపుల్గా ఏంది? పెద్దవానిగా తమ్ముడిని ప్రేమగా చూసుకోవాలి, తమ్ముడిని కాపాడాలి, రక్షించాలి. అది ఆయన బాధ్యత. బాధ్యతను విస్మరించాడు. బాధ్యత అసలు నా బాధ్యత అది కాదు అనుకున్నాడు. దానివలన తమ్ముడిని చంపేశాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట్లో పాపం పొంచి ఉంటుంది. ఏంటిది సత్క్రియ?
సత్క్రియ అంటే ఏంటిది ఇక్కడ? సత్క్రియ అంటే నీ బాధ్యతను నిర్వహించడం సత్క్రియ. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని చక్కగా జరిగించడం మంచి పని, సత్క్రియ. ఎందుకు నీ మొహం చిన్నపుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేయలేదు. అది కదా అడుగుతాడు దేవుడు ఆదికాండం 4వ అధ్యాయంలో. ఎందుకు నీ మొహం చిన్నపుచ్చుకున్నావు కయ్యను? నీవు సత్క్రియ చేయని ఎడల ఏమని చదవడమ్మా? చదువు. తల ఎత్తుకొనవా? చేయకపోతే, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును. ఇది ఇక్కడ పర్టికులర్ ఈ కాంటెక్స్ట్లో సత్క్రియ అంటే ఏంటంటే పెద్దవానిగా తన బాధ్యతను నిర్వహించడం సత్క్రియ. ప్రతి కాంటెక్స్ట్లో ఒక్కొక్క పని ఉంటుంది. ప్రతి సందర్భంలో పనులు మారిపోతుంటాయి. ఒక అన్నగా ఒక పని ఉంటుంది, ఒక యజమానిగా ఒక పని ఉంటుంది, ఒక కాపరిగా ఒక పని ఉంటుంది. ఇవన్నీ ఏంటివి? బాధ్యతలు. ఈ బాధ్యతలు ఎప్పుడైతే విస్మరిస్తామో దాని వెనకాల కీడు, పాపం. నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండదు. పొంచి ఉండేది ఎవరు? పొంచి ఉంటుంది పట్టుకోవడానికి, పైనబడి చంపడానికి. పొంచి ఉండును. కాబట్టి ఆయన బాధ్యత మర్చిపోయినటువంటి వ్యక్తి, బాధ్యతను విస్మరించినటువంటి వ్యక్తి దావీదును చూస్తే సమూయేలు 2వ గ్రంథం 11:1 దావీదు అక్కడ మంచిగా ఒక వర్డ్ రాయబడేది. అదేంటంటే రాజులు చాలు, రాజులు యుద్ధమునకు బయలుదేరేటువంటి సమయం అది. ఆల్రెడీ అక్కడ యుద్ధము ప్రారంభమైంది. రాజుగా ఉన్నాడు దావీదు. రాజుగా ఉన్నటువంటి దావీదు ఏం చేయాలి? ఆయన బాధ్యత ఏంది? ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంది? యుద్ధ రంగంలోనికి పోయి యుద్ధం చెయ్యాలి. అది ఆయన బాధ్యత. ఆయన బాధ్యత విస్మరించాడు, మర్చిపోయాడు. ఆయన బాధ్యత యుద్ధానికి పోవాలి, పోకుండా ఏం చేస్తున్నాడు? చదవండి అమ్మా, నెక్స్ట్ వర్స్ చదవండి. యోవాబును పంపించాడు, ఇంకా ఆయన తోటి ఉన్నటువంటి వారిని పంపించాడు యుద్ధానికి. సైన్యాధ్యక్షుడిని పంపించాడు, ఇక చిన్న చిన్న అధికారులు పంపించాడు యుద్ధానికి. యాక్చువల్గా ఎవరు పోవాలి? పైన వచనం ప్రకారము రాజులు పోవాలి, రాజు అయినటువంటి దావీదు పోవాలి. ఇది ఆయన బాధ్యత. కానీ ఆయన పోలే, వేరే వాళ్ళని పంపించాడు. అది పెద్ద నేరంగా అనిపించదు పైకి చూడడానికి. ఏముంది, తలనొప్పి వచ్చిందేమోలే పాపం, కడుపు నొప్పి వచ్చిందేమో అందుకే ఉన్నాడేమో అనుకుంటాం. కానీ ఎప్పుడైతే చెయ్యవలసిన పని చెయ్యలేదో, బాధ్యతను నిర్వహించలేదో, దాని వెనకాల పాపము పొంచి ఉన్నది. ఏమైంది దావీదుకు? పాపము పొంచి ఉండి ఆయనను పట్టుకోవడం మనము చాలా క్లియర్గా మనము చూస్తాము. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అమ్మోనీయులను సంహరించడానికి యోవాబును అతనితో ఉన్నటువంటి వారిని, తక్కిన ఇశ్రాయేలులందరినీ పంపించాడు. కానీ ఆయన మాత్రము ఇంట్లోనే ఉండిపోయినాడు, తన ప్యాలెస్లోనే ఉండిపోయినాడు. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అంతే. ఒక చిన్న అవకాశం చాలు అపవాదికి. ఎందుకంటే వాడు పొంచి ఉంటాడు. సింపుల్గా చేయవలసిన పని చేయలేదంతే. అది పెద్ద పాపమా? మన దృష్టిలో చెయ్యాల్సిన పని చేయలేదు, బాగాలేదో ఇంకోటో చేయలేదు. అది పెద్ద తప్ప? అది పెద్ద పాపమా? మన దృష్టిలో కాదు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్లో మనం ఫెయిల్ అవుతామో, అంటే చేయాల్సిన పని చేయకుండా ఆగిపోతామో, వెంటనే అపవాదిగా బలం వస్తుంది. వాకిట్లో పాపము పొంచి ఉంటుంది. పొంచి ఉండి నీ మీద దానికి వాంఛ కలుగును. చూసారా ఎంత ఎంత భయంకరమైనటువంటి వర్డ్ అది. వాంఛ కలుగును,
తీవ్రమైనటువంటి కోరిక కలుగుతుందంట పాపానికి. నీవు దానిని ఏలుదు. అయిపోయా, పడిపోయా. ఇంకెక్కడ? ఎక్కడో అధపాతాళానికి పడిపోయినాడు. అక్కడైతే కయ్యూను తమ్ముడిని చంపేశాడు, ఇక్కడైతే దావీదు ఏం చేశాడు ఇంకా తర్వాత మనకు తెలుసు. సింపుల్గా బాధ్యతను మర్చిపోతే, చేయాల్సిన పని చేయకపోతే దాని పర్యవసానం చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, మేలైనది చేయని ఎరిగియుండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇంతకంటే ఇంకా క్లియర్గా ఏం కావాలి మనకు? ఇప్పుడు ఏది మేలో మనకు తెలుసు, ఏం చేస్తే మేలో మనకు తెలుసు, కానీ చేయలేదు. మనం ఎంతకాడికి నాణెమునకు ఒకవైపున ఇది చెయ్యొద్దు అన్నాడు కాబట్టి ఇది చేయకుండా ఉండటమే మన విధి, మన ధర్మం, మన బాధ్యత అనుకుంటాం. అదే ఎక్కువగా దాని మీదనే మన ఫోకసింగ్ అంతా. ఏది? దేవుడు ఇది చేయొద్దు అన్నాడు కాబట్టి ఇది చేయొద్దు. దొంగతనము చేయరాదు, వ్యభిచారము చేయరాదు, ఇవి వద్దు అన్నటువంటి పాపాలు మేమేం చేయం అట్లాంటివన్నీ. కాబట్టి ఇది మేము మంచివాళ్ళం, మేము పరిశుద్ధులు. అది ఒకవైపు. ఇంకొక వైపు, మేలైనది చేయను ఎరిగియుండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇప్పుడు మేలైందండి ఏంది? తమ్ముడిని కాపాడడం మేలు, చేయలేకపోయిండు, నాశనం అయిపోయిండు కయ్యను. యుద్ధానికి పోవాలి, అది మేలు. నువ్వు రాజుగా నాయకుడిగా ఉండి యుద్ధరంగానికి పోవాలా, నువ్వు పోలే, అయిపోయినావు, నాశనం అయిపోయినావు, పడిపోయినావు పాపంలో, ఘోరమైనటువంటి పాపంలో పడిపోయినావు. చెయ్యవలసినటువంటి పని చెయ్యకుండా ఉండటమే ఇక్కడ యోనా చేసినటువంటి అతి పెద్ద తప్పు. యోనాకు దేవుడు ఇచ్చినటువంటి పని ఏంది? నీవు ప్రకటించుము. ప్రకటించడం నీ పని, నీ బాధ్యత, నీ జీవితాన్ని అసలు నిన్ను ఎన్నుకున్నదని నేను ప్రకటించడానికి. అటువంటిప్పుడు నువ్వు ప్రకటించకుండా నువ్వు పారిపోతే ఎంత పెద్ద తప్పు అది. చాలా ఘోరమైనటువంటి తప్పులో యోనా పడిపోయినాడు. ధనవంతుడు. ఏ ధనవంతుడు? లాజరు ధనవంతుడు. ధనవంతుడికి దేవుడు ధనం ఎందుకు ఇచ్చాడు? తినమో, తాగమో, సుఖించమో, సంతోషంగా ఉండు అని కాదు. ఆ ధనవంతుడికే కాదు, ఏ ధనవంతునికైనా కూడాను దేవుడు ధనం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇతరులకు నువ్వు మేలుకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అది ధనమైనా కావచ్చు, జ్ఞానమైనా కావచ్చు, ఇంకోటైనా ఏదైనా కానీ దేవుడు మనకు ఎక్సెస్గా ఇస్తే, అంటే ఎక్కువగా ఇస్తే దాని అర్థం ఏంటంటే పొంగి పొర్లి పక్క వాళ్ళకి పారాల. నీలో నుండి ఆ ఆశీర్వాదము, ఆ దీవెన, ఒకవేళ ధనము దీవెన అని అనుకుంటే మనము, ఒకవేళ ఆ దీవెన నీ ఒక్కడే అనుభవించడానికి కాదు. దేవుడు ఏమంటున్నాడు మీకా గ్రంథంలో? ఇట్ట ఒక్క పక్క ఒక్క పేజీ తిప్పండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం, 6వ అధ్యాయం మీకా 6:8 ఒకసారి చదవండి. ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నయు, కనికరమును ప్రేమించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా దేవుడు నిన్ను అడిగేది. కనికరమును ప్రేమించమనే కదా దేవుడు నిన్ను అడిగేది. నీకు ధనం ఇచ్చింది ఎందుకు? రోజు వస్తూ పోతూ ఉంటే ఆ లాజరు కురుపులతోటి పడిపోయే రోడ్డు పక్కన పడి ఉంటే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతూ ఉంటే వాడు కనీసం తోలడానికి కూడా శక్తి లేకుంటే చూస్తూ ఏసడించుకొని పోవడానికా నీకు ఆ స్థితిలో పెట్టింది దేవుడు? కాదు. కనికరం. ఏది కనికరం? కనికర పడలేదు.
కనికరం చూపించలేదు, నీ బాధ్యతను నిర్వహించలేదు, విస్మరించావు. అందుకే ఎక్కడికి పోయాడు? చస్తే ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను. అతడు అగ్ని జ్వాలల్లో యాతన కలిగినటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. కారణం, చేయాల్సిన పని చేయలే, కనికరాన్ని ప్రేమించలే, ఈసడించుకున్నాడు. బీదలను కానీ వెక్కిరిస్తే ఏమనుంది? బీదలను ఈసడించుకుంటే, వెక్కిరించడం అంటే బీదల దగ్గరికి పోయి ఎవరు అని ఎవరు వెక్కిరించడం అంటే అది కాదు. బీదలను వెక్కిరించడం అంటే ఈసడించుకోవడం. చిచ్చి దూరంగా పో, అది వెక్కిరించడం అంటే. వెక్కిరిస్తే ఏమైందని చెప్పిండు? ఎవరు చెప్పండి? సృష్టికర్తను నిందించటం. సృష్టికర్తనే నువ్వు అవమానపరుస్తావా? బీదలను ఈసరించుకోవడం ఈజ్ ఈక్వల్ టు సృష్టికర్తను అవమానించటం, దేవుణ్ణి నిందించటం. ఈ చిన్న చిన్న ఈక్వేషన్స్ మనకు అర్థం కావు, పెద్దగా పట్టించుకోం. కానీ దేవుని దగ్గర రిజిస్టర్లో పెద్ద పెద్ద ఇంతలా అక్షరాలతో రాస్తాడు, ఎర్రర్, రెడ్ ఇంకుతోటి. వాడేంటంటే తినడానికి తిండి కూడా లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా సరిగా ఉండవండి. చాలాసార్లు అని ఉంటాం ఈ మాటలు, మనం చాలాసార్లు అని ఉంటాం. ఆల్రెడీ పడిపోయి ఉంటుంది, రెడ్ మార్క్ పడిపోయి ఉంటుంది ఆల్రెడీ. మనకు కనపడేది ఏంటంటే, మనం రోజు బైబిల్ చదువుతున్నామా, ప్రార్థన చేసుకుంటున్నామా, సాయంత్రం పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నామా, లేస్తానే ప్రార్థన చేసుకుంటున్నామా. మన దృష్టిలో మనము భక్తులం, పరిశుద్ధులం. కానీ ఇవేవి కూడాను మనకు కనపడవు. ఎప్పుడు కనబడతాయి? ప్రాణం పోయినప్పుడు కనబడతాయి. ధనవంతుడికి ఎప్పుడు కనబడింది? ప్రాణం పోయినప్పుడు అర్థమైంది, నేను ఎక్కడున్నాను? అగ్ని జ్వాలలో ఉన్నాడు. కారణం, కనికరాన్ని ప్రేమించలేదు. తనకు దేవుడిచ్చినటువంటి ఆ ధనాన్ని తను సొంతగా సుఖాల కోసం వాడుకున్నాడు, కానీ ఇతరులకి కొంచెం ఇంత కూడాను ఇయ్యలేదు. బాధ్యతను విస్మరిస్తే దాని వెనకాల వచ్చేటువంటి పర్యవసానం, ఫలితం వేదనకరమైనటువంటి స్థలాల్లోనికి వెళ్ళడం. ఇంకా మనకు అర్థం కావాలంటే, ఒక తలాంతు తీసుకున్నాడు ఒకడు. ఒక తలాంతు తీసుకొని ఏం చేయలేదు, భూమిలో పాత పెట్టాడు. వాడు ఏం చేయాలి? యాక్చువల్గా వాడి బాధ్యత ఏంది? తలాంతు తీసుకున్నటువంటి వాడి బాధ్యత ఏంది? దానితోటి వాడు వ్యాపారము చెయ్యాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది వాని బాధ్యత. వాడు ఏం వేరే పెద్ద పెద్ద తప్పులేం చేయలేదు. దొంగతనం చేయలేదు, ఇంకోటి చేయలేదు, పొరుగు వాడిని ఆస్తిని ఆశించలేదు, మర్డర్ చేయలేదు, పెద్ద పెద్ద తప్పులు ఏమీ చేయలేదు. ఒక తలంతు తీసుకున్నవాడు దాన్ని యూజ్ చేయడంలో అతను బ్లండర్ చేశాడు. ఆ తలాంతును ఉపయోగించకుండా నిరుపయోగముగా తీసుకుపోయి భూమిలో పాతి పెట్టాడు. దాని పర్యవసానం ఏమంటాడు? పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటిను ఉండును అని చెప్పాను. ఆ చెయ్యాల్సినటువంటి పని చెయ్యకపోవటం ద్వారా అతడు ఏమైనాడు? పనికి మాలిన వాడయ్యాడు. వాడిని పట్టుకొని బయటికి చీకటిలోనికి త్రోసివేయుడి. వానికి దేవుని సన్నిధిలో కానీ దేవుని సముఖంలో కానీ వానికి స్థానము లేదు. ఏం పాపం చేశాను ప్రభు? నేనేమన్నా ఇంక గొప్ప గొప్ప పాపాలు చేశానా? మరణకరమైనటువంటి పాపాలు చేశానా? నేను ఏం చేశాను ప్రభు? నువ్వు ఏం చేసావని కాదు, నువ్వు ఏం చెయ్యలేదు అని నీకు ఈ శిక్ష. నువ్వు చేయాల్సింది చేయలేదు అని ఈ శిక్ష. నువ్వు ఏదో చేసావని కాదు, నీ బాధ్యతను నువ్వు మర్చిపోవడం చాలా గొప్ప పాపం. సింపుల్గా తీసుకోవడానికి వీల్లేదు.
ఇప్పుడు చదవవలసిన సమయంలో చదవకపోతే దాని పర్యవసానం ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాం. జీవితంలో ఎక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళం ఎక్కడో ఉంటాం. చూడండి ఎంత పెద్ద మిస్టేక్ చేసామో అది మళ్ళా సరిదిద్దుకోగలమా? సరిదిద్దుకోలేము. అంటే చెయ్యవలసిన సమయంలో చెయ్యవలసిన పని చెయ్యకపోతే దాని వలన వచ్చేటువంటి ఫలితం చాలా చేదుగా ఉంటుంది. అది జీవితాంతం మనల్ని వెంటాడుతుంది. అందుకే బాధ్యతలని ఎప్పుడూ విస్మరించకూడదు. రెస్పాన్సిబిలిటీని ఎప్పుడూ కూడా మనము వెనుకకు నెట్టకూడదు. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అట్లా చేస్తే. అందుకే దేవుడు లేఖనం ద్వారా సెలవిస్తాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి అంటాడు. అంటే సమయాన్ని పోనిచ్చేవాళ్ళు ఎవరు? సమయాన్ని వృధాగా పోనిచ్చేటువంటి వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. టైం వేస్ట్ చేసేవాడు అజ్ఞాని. ఎందుకంటే ఆ టైం మళ్ళీ రాదిక జీవితంలో. అందుకే సమయాన్ని పోనీయొద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి. చేయాల్సిన పని చేయండి, సద్వినియోగం చేసుకోండి. తన బాధ్యతను యోనా మర్చిపోయినాడు. బాధ్యతను ప్రకటించటం అనేటువంటి విషయాన్ని ప్రక్కకు నెట్టి తాను నినివేకి ఆయన వెళ్ళిపోయినాడు. తర్షీషుకు వెళ్ళిపోయేసి ఓడ ఎక్కాడు. రెండవ విషయంగా మనము ఆలోచన చేస్తే యోనా చేసినటువంటి తప్పు ఏమంటే దేవుని మాటలను త్రోసిపుచ్చటం. అనగా దేవుని మాటలను త్రోసిపుచ్చటం అంటే యెహోవా సన్నిధిలో నిలువక అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. 3వ వచనం 4వ లైన్లో యెహోవా సన్నిధిలో నిలువక. యెహోవా సన్నిధిలో ఉండటం ఆయనకు ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడూ కూడాను మనతోటి కూర్చోబెట్టుకొని మనతోటి చర్చించడు. ఏమని? ఇట్లా చేద్దామా నాయన, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఇట్లా చేద్దామా అని మనతోటి డిస్కస్ చేస్తాడు అనుకుంటే అది పొరపాటు. దేవుడు మన స్నేహితుడని రాయబడింది. దేవుడు మనకు తండ్రి అని రాయబడింది. ఆయన మనకు ప్రభు అని రాయబడింది. అంత మాత్రం చేత దేవుడు మనతోటి డిస్కషన్స్ ఏం పెట్టడు. ఏది? తన న్యాయ విధిని గురించి. ఇట్లా చేద్దామా, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని ఏమి అనడు. నీకు వీలైతే చేయి నాయన, నీకు వీలుగా ఉంటే చేయి, ఈ పని చేయి, నీకు టైం ఉంటే ఈ పని చేయి అనడు. దేవుడు ఏమంటాడంటే నీకు కుదురుతుందా, నీకు వీలవుతుందా, ఈ పని బాగా చేస్తే బాగుంటుంది కదా అనడు. ఈ పని చెయ్యి అంటాడు అంతే, లేకుంటే ఈ పని చెయ్యొద్దు అంటాడు. ఆమోసు భక్తుడు ఒక మాట అంటాడు. ఆమోసు గ్రంథం 3:8 అంటాడు, సింహము గర్జించెను భయపడని వాడెవడు. అది దేవుని మాట అటుంటది. సింహము గర్జించెను, ఎవడైనా భయపడకుండా ఉంటాడా? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడంతే. వెళ్ళు అంటాడు, ఆగు అంటాడు, అంతేగాని నాయనా అంటే మనం ఎట్లా ప్రొజెక్ట్ చేస్తాం దేవుణ్ణి? ప్రేమ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, దయ్యగలిగినటువంటి వాడు, తన చేయనటువంటి కీడును చేయక మానుకుంటాడు. ఉన్నాయి, ఈ వచనాలు ఉన్నాయి. అవి ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో, లేకుంటే ఎలా చదువుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో అలా చదువుకోవాలా. జీవితంలో అన్నిటికీ ఒకటే వాక్యం కుదరదు. అట్లా లేదు బైబిల్లో, ఎక్కడ ఆ విధంగా లేదు. దేవుడు ఆజ్ఞాపిస్తాడంతే. ప్రభు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, వినాలా, చెయ్యాలా. సింహము గర్జిస్తే భయపడని వాడు
12 కిలోమీటర్లు వినబడుతుందంట సింహం గర్జిస్తే. 12 కిలోమీటర్లు, అంత పెద్దగా భయపడకుండా మనిషి భయపడాలా? దేవుడు మాట్లాడితే భయపడాలా? దేవుడు ఆజ్ఞ ఇస్తే దేవునికి భయపడాలా? ఇక్కడ క్లియర్గా మనకు కనబడతా ఉంది యోనా విషయంలో. యోనా ఏం చేశాడు అంటే, అక్కడ కావలసుకొని విల్ఫుల్గా యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు ఆయన వెళ్ళిపోయినాడు. యెహోవా సన్నిధిలో నిలువక, ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఇక్కడ ఉండను అని తనకు సొంత చిత్తమును ప్రకారంగా సొంత ఇష్టాన్ని అనుసరించి తన ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయాడు? మామూలుగా వెళ్ళిపోవడం కాదు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే పారిపోయెను అని చెప్పి రాయబడింది. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవడం చూసి ఎక్కాడు. పారిపోయినాడు. ఎక్కడి నుండి పారిపోతున్నావు? యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నావు. ఎక్కడికి పారిపోతున్నావు? దేవుడు వెళ్ళమన్న చోటికి కాదు. తర్షీషుకు నువ్వు పారిపోతా ఉన్నావు. ఎలా పోతా ఉన్నావు? పరిగెత్తుకొని పోతా ఉన్నావు. పరిగెత్తి పారిపోతా ఉన్నావు. ఎక్కడ నుండి ఎక్కడికి, ఎలా? ఇదే కదా జీవితం. మనిషి లైఫ్ ఇదే. ఎక్కడ నుండి ఎక్కడికి, ఎక్కడ నుండి ఎక్కడికి, ఈ మధ్యకాలంలో ఎలా? ఇదే లైఫ్. ఎక్కడ ప్రారంభించావు, ఎక్కడికి పోతున్నావు, ఈ ఈ క్రమంలో ఎట్లా పోతున్నావు, ఇదే జీవితం. దీన్ని బట్టే దేవుడు తీర్పులను తీసుకొస్తాడు. ఎక్కడ ప్రారంభించావు, ఎక్కడికి ఎండ్ చేస్తున్నావు, ఈ మధ్యకాలంలో లైఫ్ను ఎట్లా లీడ్ చేసావు, దీన్ని బట్టే తీర్పు ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టే యోనాను ఇక్కడ ఆయన గురించి రాయబడింది లేఖనం. దేవుని సన్నిధి నుండి దేవుడు చెప్పనటువంటి ప్రదేశానికి పారిపోతున్నాడు. ఇది యోనా చేస్తున్నటువంటి పని. దేవుని సన్నిధిలో లేనటువంటి సంతోషం దేవునికి బయట ఉంటుందా? దేవుని సన్నిధిలో లేనటువంటి ఆనందం దేవునికి బయట ఎందుకు ఉంటుంది? లోకంలో ఉంటుందా? ఉండదు. కానీ మనుషులందరూ కూడాను భ్రమ, లోకంలో సంతోషం ఉన్నది అనేటువంటి భ్రమ. చాలామంది కవులు, పండితులు ఇదే విషయం రాశారు. ఎందుకంటే జ్ఞానం ఎక్కడున్నా జ్ఞానమని దాని మాటలను బట్టి తెలియస్తుంది. జ్ఞానంకు జ్ఞానమే నిర్వచనం. కాబట్టి లోకంలో రకరకాల రంగులు ఉంటాయి అని చెప్పేసి కవులు అన్నారు. మోసపోవద్దు. రకరకాల రంగులు ఉంటాయి, అందంగా ఉంటుంది, అట్లని చెప్పి అక్కడ సుఖంగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటు. అక్కడ మోసం, అక్కడ దుర్మార్గం. దేవుని సన్నిధిలో లేనటువంటి సుఖము, సంతోషం లోకంలో మనకి ఎక్కడ దొరుకుతుంది అని ఒకవేళ కానీ పోతే ఎత్తి సముద్రంలో అంతే. దేవుని కృప ఉండబట్టి చాప మింగి అడగక్కింది. అన్ని సందర్భాల్లో అందరి విషయంలో అలా జరగదు. దేవునికి బయట, దేవుని నుండి పారిపోయేటువంటి ప్రతి ఒక్కని పరిస్థితి, జీవితం అంతే. ఇంకా చాలా కఠినంగా అంతమైపోవలసిందే. ఒకసారి ఆలోచించండి. నడి సముద్రంలో తుఫాను గాలి వస్తూ ఉంటే ఎత్తి నడి సముద్రంలో ఇసిరి కొడితే ఎటుంటుంది జీవితం? దేవుని నుండి పారిపోయేటువంటి ప్రతి ఒక్కరి జీవితం అంతే. దేవునిలో లేనటువంటి సంతోషం బయట ఎక్కడ దొరుకుతుంది? లోబడుటలో లేనటువంటి సంతోషం, సంతృప్తి అతిక్రమించటంలో ఉంటుందా? లోబడటం అనేటువంటిది బాధ, లోబడటం అనేటువంటిది భయం. ఎందుకు తెలుసా? లోబడటం అనేటువంటిది బాధ, భయము. మనకు సొంత ఏజెండా ఉంటుంది. మనకు సొంత ఏజెండా ఉంటుంది కాబట్టి లోబడటం భయం, లోబడటం బాధ, లోబడటం ఇష్టం లేదు. ఆ సొంత ఏజెండా ఏం చేసింది? ఇప్పుడు సముద్రంలో ఇసిరి కొట్టించింది.
సింపుల్. లోబడటంలో సంతోషం ఉంది, జీవం ఉంది, నెమ్మది ఉంది, క్షేమం ఉంది. దేవుని మాటకు లోబడటం అనేటువంటి ఆ విషయంలో. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే నేను సేఫ్గా ఉంటాను అని అనుకున్నాడో అక్కడికే పోయాడు. ఎవరు? యోనా. అంతే కదా. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి? వాళ్ళు శత్రువులు, వాళ్ళ దగ్గరికి పోతే నాకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళ దగ్గరికి పోతే నాకు బాధ, శత్రువుల దగ్గర నేను వెళ్ళను, నేను వాళ్ళకు చెప్పను. కాబట్టి నేను ఎక్కడికి పోతాను? తర్షీషుకు పోతాను. తర్షీషుకు పోతే నాకు హాయిగా ఉంటుంది. తర్షీషుకు పోతే నేను ప్రశాంతంగా ఉంటాను. తర్షీషులో నేను సమాధానంగా ఉంటాను. అక్కడ ఏ బాధరబందీలు ఉండవు. నన్ను ఎవ్వడు కూడాను ఏం చేస్తున్నావు అని ఎవ్వడు అడగడు. నువ్వు చేసేది ఏంటి అని చెప్పి ఎవ్వరు అడగరు. కాబట్టి నేను తర్షీషుకు వెళ్తాను. అంటే ఇప్పుడు యోనా ఉద్దేశం ఏంటి? తర్షీషుకు పోతే నేను హాయిగా ఉంటాను. ఆయన మనసు ఆయన మోసం చేసింది కదా, అంతే కదా, అంతే. 100% యోనా మనసు భయంకరంగా మోసం చేసింది. నేను ఎక్కడికి పోతే సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో అక్కడ నువ్వు సంతోషంగా ఉండలేవు. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను అని గాఢంగా 100% నమ్ముతున్నావో అక్కడ నువ్వు సంతోషంగా ఉండలేవు. ఎందుకు అంటే అది నీ సొంత అజెండా, అది నీ సొంత ఆలోచన. దేవుని ఆలోచన, దేవుని నిర్ణయం, దేవుని చిత్తం క్షేమకరం, పదిలం, సంతోషం. సొంత ఆలోచనలతోటి, సొంత నిర్ణయాలతోటి జీవితాన్ని నడిపించుకునేటువంటి వారు అందరూ కూడాను జీవితాంతం బాధపడుతూ బ్రతకాల. అసంతృప్తితోటి, అసమాధానముతోటి, సంతోషం లేక, పైకి సంతోషంగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ లోపల డొల్లతనంతో. కారణం ఏమంటే నా సొంత అజెండాతోటి నేను ముందుకు వెళ్ళాను. నినివేకి పోమంటే తర్షీషుకు పోతున్నాను. అందుకే ఎత్తి నడి సముద్రంలో పడిపోయాను, తుఫాను పడిపోయాను. నేను తర్షీషులో ఉంటే హాయిగా ఉంటాను అని అనుకోవడం అనేటువంటిది అంత తెలివి తక్కువతనం, అంత మూర్ఖత్వం. అందుకే సామెతల గ్రంథంలో పలుమార్లు చెప్పుకుంటాం ఆ మాట. మనం పలుమార్లు చెప్పుకుంటాం. ఏమంటాం? ఏమని గుర్తు చేసుకుంటాం తెలుసా? తన మనస్సును నమ్ముకున్నవాడు జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అనుందా? బుద్ధిహీనుడు అనుంది. బుద్ధిహీనుడు. అందుకే యువకులకు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రేమ దోమ ఇంకోటి అని చెప్పేసి పప్పులో కాలేసి తుప్పు పట్టిపోవద్దు. మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ప్రేమించినటువంటి ఎవ్వడూ బాగుపడలేదు జీవితంలో, ఎవ్వడూ బాగుపడడు. యాకోబు ప్రేమించానంటే పోయాడు. యాకోబు జీవితం ఏమైపోయిందో తెలుసు మనకు. అక్కడ మామ వాళ్ళ ఇంట్లో బానిస బతుకు. సంసోను ప్రేమించాను పోయాడు. ఏమైంది? సంసోను బ్రతుకు నాశనం అయిపోయింది. ప్రేమించడం అంటే ఏందో తెలుసా? సొంత ఎజెండాను ఎగ్జిక్యూట్ చేయడం. రాసి పెట్టుకోండి, ఎవడు ఏమనుకున్నా పర్లేదు. ప్రేమించడం అంటే అర్థం ఏంటిదంటే నా సొంత ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటున్నా, అంతే. మరి దేవుని చిత్తం, మన జీవితంలో దేవుని చిత్తం అనేది ఒకటి లేదా? వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదే దేవుని చిత్తం. ఎందుకు? నాకు నచ్చింది కాబట్టి, నాకు ఇష్టమైంది కాబట్టి, నాకు సంతోషంగా ఉంది కాబట్టి, నా కళ్ళకు బాగుంది కాబట్టి ఇదే దేవుని చిత్తం. అంతకన్నా మోసకరం ఇంకోటి లేదు. మోసం. అట్లాగే అనిపించింది యోనాకు. తర్షీషుకు పోతే నాకు సంతోషం, నాకు ఆనందం. నినివేకి ఎవరు పోతారు? నేను పోను. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవదూతలు ఆయన ఎవరు? అబ్రహాము
అన్న కొడుకైనటువంటి లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు సొదొమను నాశనం చేయడానికి దేవదూతలు వెళ్ళారు. వెళ్ళి చెప్తే వాళ్ళు వినలేదు. లోతు తడవు చేశాను అని చెప్పి రాయబడింది. తడవు చేశానంటే అర్థం ఏంటిది? త్వరపడను కాదు. తెలుగు మనకు చాలా బాగొస్తుంది కదా. తడవు చేశాను అంటే త్వరపడను కాదు. తడవు చేశాను అంటే అర్థం ఏంటిదంటే లేట్ చేశాడు, చాలా నిర్లక్ష్యం చేశాడు. అంటే వాళ్ళు చెప్తున్న దేవదూతలు త్వరపెడుతున్నటువంటి దానికి ఆయన ఎంతమాత్రము సూటబుల్గా బిహేవ్ చేయలే. వాళ్ళు చెప్తా ఉంటే గమ్మున అటు ఇటు చూస్తాడు. లేయండి అయ్యా అంటే మా అల్లుడి దగ్గరికి పోతుంది, నా కూతురు దగ్గరికి పోతుంది, మా ఆవిడ దగ్గరికి పోతుంది. ఇంకా వాళ్ళకి విసుగు పుట్టి ఏం చేశారంటే వాళ్ళు బలవంతంగా చేతులు పట్టుకొని ఈడ్చుకొని పోయినారు బయటికి అని రాయబడింది అక్కడ. బలవంతంగా వాళ్ళ చేతులు పట్టుకొని పట్టణం వెలుపలికి తీసుకొని పోయినారు, లేకుంటే వచ్చేవాళ్ళు కాదు. సరే, అబ్రహాం ప్రార్థనను బట్టి ఆయన విజ్ఞాపనను బట్టి తీసుకొని పోయినారు. తీసుకొని పోతే అప్పుడు వాళ్ళ భార్య, లోతు భార్య వెనక తిరిగి చూసి ఆమె పోయింది, మధ్యలోనే పోయింది. ఇంకెవరున్నారు? వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఉన్నారు, లోతు. త్వరగా పోండి అని వీళ్ళు తొందర పెడతా ఉంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒక్కసారి మనం తీసి చదువు ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏంది అంటే 18వ వచనంను మనం పరిశీలన చేస్తే 17 నుంచి చదివితే, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో, త్వరగా పో, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా. అక్కడ ఒక పర్వతం ఉంది, బాగా వినండి. అక్కడ ఒక పర్వతం ఉంది, పెద్ద మౌంటైన్ అది. అక్కడికి మీరు పారిపోండి. ఇది దేవదూతలు వారికి చెప్పినటువంటి మాట. వెనక తిరిగి చూడొద్దు, త్వరగా మీరు ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ పర్వతం మీదకి వెళ్ళండి, పర్వతం మీదకి వెళ్ళమని చెప్పగా లోతు ఏమన్నాడు? ఇప్పుడు యాక్చువల్గా ఇది ఆజ్ఞ, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంది? నీవు త్వరగా ఇక్కడ నుంచి ఆ పర్వతం మీదకి వెళ్ళు. ఇది ఆజ్ఞ. ఏం చేయాలా? ఆజ్ఞాపించినప్పుడు ఏం చేయాలా? చెయ్యాలా? త్వరగా పోవాలా, పర్వతం మీదకి పోవాలా. ఇది వాళ్ళు చేయాల్సిన పని. కానీ లోతు ఏమన్నాడు? చదవండి. ప్రభువా, అలాగు కాదు. ఇంకేంది? అయిపోయి త్వరగా ఆ పర్వతానికి పోండయ్యా అంటుంటేను, అట్లా కాదు ప్రభువా. అట్లా కాకపోతే ఇంకెట్లా? పో, నాశనం అయిపోయింది నాశనం. దాన్ని బట్టే ఇప్పటికి కూడాను క్రైస్తవేతరులు ఇదిగో బైబిల్లో పెద్ద తప్పు జరిగింది. నువ్వు పర్వతానికి పోయే స్వామి, త్వరగా పో, పరిగెత్తు అంటే అలా కాదు ప్రభువా. అలా ఎందుకంటున్నాడు ఈ మాట? అలా కాదు అని అంటే అక్కడికి పోవటం తనకు పెద్దగా ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు, పైగా భయం. అంత దూరం పోలేనో, లేకుంటే ఆ పర్వతం ఎక్కలేనో, ఏదో సంథింగ్ ఆయనకి ఇష్టం లేదు అడిగి పోవడం. అలా కాదు. మరి ఎలా? ఇదిగో ఈ అమ్మాయిని చేసుకో, అలా కాదు ప్రభువా. ఇదిగో ఈ ఉద్యోగం చేయి, అలా కాదు ప్రభువా. ఇంకేంది? పో, నాశనం అయిపో. మరి ఇంతే దేవుడు చెప్పేది. ఇంకేంది మరి? ఇప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు అలా కాదు ప్రభువా అంటే ఇంకేంది? అలా కాదు ప్రభువా. ఏమంటున్నాడు? చదవండి. నా ప్రాణము రక్షించుట వలన నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఇదేంది అసలు? దేవుడే చెప్తున్నాడు ఆ పర్వతానికి పోని. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు పో అని. నేను పోలేను ప్రభువా. అసలు ఏంది ఈ ఆన్సర్? ఏంది? దేవుడు పోయి అంటే నేను పోలేను, నడువు అయ్యా అంటే నడవలేను, చెయ్యి అంటే చేయలేను. మరి ఎందుకే సావు అయితే ఇంకా వేడ వదిగిపోతుంది. ఎందుకు ఆ బతుకు? దేవుడు చెప్పినప్పుడు ఆ పని చేయకుండా నేను చేయలేను అంటే ఆ బ్రతుకు ఎందుకు? చావడం కంటే చావడమే మంచిది కదా. అది చూడండి ఆ పర్యవసానం ఏమవుతుందో. నేను పోలేను, ఈ కీడు నాకు సంభవించి
చచ్చిపోవుదునేమో. చచ్చిపోయేదానికి నిన్ను లోపల నుంచి బయటికి తీసుకురావడం ఎందుకు? నువ్వు చచ్చిపోయే పని అయితే ఆడనే చచ్చి ఉండేవాడే కదా, నిన్ను బయటికి తీసుకురా పనిలే. నువ్వు చచ్చి ఉండేవాడివైతే సింపుల్గా మీ ఇంట్లో నువ్వు ఉంటే సొదొమ గొమొర్రాలో వాళ్ళతో పాటు నువ్వు కూడా చచ్చిపోయేవాడివి. సింపుల్గా, ఇంక అంతకంటే ఏం చేయాల్సిన పని కూడా లేదు. బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను పోలేను ప్రభువా, నేను చచ్చిపోతా ప్రభువా, ఏం మాటలు ఎన్ని కేవలము కారణాలు, ఊరికినే దేవుని మాట వినకుండా ఎగ్గొట్టడానికి సింపుల్ రీజన్స్ ఇవి. మోషే అంటాడు కదా, నేను నోటి మాంద్యం మొగలవాడను అని. యేసు ప్రభు దేవుడు ఒప్పుకోలే. నోరు ఇచ్చింది ఎవడు? నేను కదా. నోరు మాట్లాడడానికి ఇచ్చింది ఎవరు? నేనైతే నేనే చెప్తున్నా వెళ్ళని, నేను నోటి మాంద్యం గలను అంటావు అని చెప్పి దేవుడు ఒప్పుకోలే. అంటే ఇవన్నీ కూడాను నెపం ఇది. నేను పోలేను, నేను ఇక్కడే ఉంటా, నేను చచ్చిపోతా. ఒకవేళ అనిపించవచ్చు, లోకంలో భయాలు కలుగుతాయి, భయాందోళనలు, చింతలు ఇవన్నీ కలుగుతాయి, మనిషికి సహజం. అందుకే యేసు ప్రభువు అంటే చింతించబాకండి అన్నాడు, భయపడకుడి అన్నాడు. భయం కలుగుతుంది, చింత కలుగుతుంది. కానీ ఆ భయంలో, భయాందోళనలో, చింతలో దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నువ్వు అక్కడికి వెళ్ళు. అలా కాదు, నేను పోలేను, నాకు భయం వేస్తుంది. ఇంకేం చేస్తామంటే చెప్తున్నాడు, లోతు చెప్తున్నాడు ఏం చేస్తామంటే, చదవండి. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మో. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు దేవుడేమో కొండకు పొమ్మంటున్నాడు, పర్వతానికి పొమ్మంటున్నాడు. లోతేమో ఇగో ఇక్కడ ఒక చిన్న ఊరుంది కదా, ఆ ఊర్లోకి పోతా, ఆ మనుషులు ఉంటారు కదా అక్కడ. అంటే నీకు మనుషులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుని సన్నిధి ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? చాలాసార్లు మనం కూడా అంతే, మనుషులే ముఖ్యంగా, దేవుడా మనిషా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు చాలాసార్లు మనుషుల వైపే మొగ్గు చూపుతాం. నాశనమే. అక్కడ ఆయన కూడా ఊరు ప్రభువా, అది చిన్న ఊరు, దాని పేరు సోయరు అంటే చిన్నది అని అర్థం. ఆ సోయరు అనేటువంటి గ్రామానికి పోతా నేను, నన్ను అక్కడికి పంపించు, నేను అక్కడికి పోతే నేను బ్రతుకుతాను. ఇది ఆయన నమ్మకం, లోతు యొక్క నమ్మకం. సోయరుకు పోతే నేను బ్రతుకుతాను. నీ నమ్మకంతో ఎవడికి కావాలా? మన నమ్మకాలన్నీ నిజమైతాయా? మన భయాలన్నీ నిజమవుతాయా? మన ఆందోళనలన్నీ నిజమవుతాయా? కావు. మనం నమ్మినట్టు జరుగుతుందా ఈ లోకంలో? కాదు. నా కూతురికి, నా కొడుక్కి పెళ్లి చేస్తున్నా, వీళ్ళు హ్యాపీగా ఉంటారు అని పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. నెక్స్ట్ వీకే స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఏమైతే నమ్మామో, మనం ఏమైతే కోరుకున్నామో అది జరుగుతుందని గ్యారంటీ ఏముంది ఈ లోకంలో? లేదు, గ్యారంటీ లేదు. మరి గ్యారంటీ ఎక్కడుంది? దేవుని చిత్తంలో మాత్రమే గ్యారంటీ ఉంది. దేవుడు ఏదైతే చెబుతాడో దాన్ని చేయటంలో మాత్రమే గ్యారంటీ ఉంది, నిశ్చయత ఉంది. వాళ్ళని పర్వతానికి పొమ్మన్నాడు, అక్కడ నీకు క్షేమం, అక్కడ నీకు సంతోషం, అక్కడ నువ్వు బ్రతుకుతావు. నువ్వు పర్వతానికి పో. నేను పోను, పర్వతానికి పోతే నేను బ్రతకను, పర్వతానికి పోతే నేను చచ్చిపోతా. ఇది మనిషి లోతు యొక్క ఆలోచన. ఇదిగో పక్కన ఒక ఊరుంది సోయరు, ఆడికి పోతా నేను, అక్కడికి పోతే నేను బ్రతుకుతాను అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ కర్మ, నీ ఇష్టం. అదే కదా నింది ఆయన. ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరును నాశనం చేయను, కానీ ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేను, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోమని చెప్పాడు దేవుడు. ఎప్పుడు అంతే, ఒక దగ్గరికి వెళ్ళమంటే అక్కడ అట్ట కాదు ప్రభా నేను ఇటు పోతా అంటే దేవుడు ఏమండో, పోనీ కర్మ అంతే. బిలాముకు దేవుడు, వాళ్ళు దేవుని జనాంగము, నా జనాంగము, వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు శపించడానికి వీల్లేదు అని చెప్తే ఆ రోజుకు గమ్ము నుండి నెక్స్ట్ డే మళ్ళా పోతాడు, ప్రభువా నేను పోవాలనా అని. అరే నీకు నిన్ననే కదా చెప్పింది నేను పోవద్దని చాలా క్లియర్గా చెప్పాను.
మళ్ళా వచ్చి నేను పోవాలన్నా అంటావేంది అని మనసులో అనుకున్నాడేమో ప్రభు. రాయబడలేదు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? సరే పో అంతే. దేవుడు ఒకసారి చెప్తాడు, ఆయన ఒక మారే పలుకును, 2 మారులు పలుకును. ఆయన వెదకు కాలంలో ఆయన దొరకుడి. దేవుడు నిత్యము ఏమంతటి వాదాలు పెట్టుకోడు. మనల్ని ఏమి కన్విన్స్ చేయడానికి కూర్చొని ఇట్లా కాదు నాయన, అట్లా కాదు నాయన అని చెప్పడాన్ని ముందే చెప్పుకున్నాం. మనతో ఏమి డిస్కస్ చేసి మనల్ని ఒప్పించి కన్విన్స్ చేసి అట్లా ఉండదు చాలాసార్లు. ఒకవేళ ఉంటే అది చాలా ఎగ్జామ్షనల్ కేసెస్. కొన్నిసార్లు అట్లా చేస్తాడు, అది వేరే ఎగ్జామ్షనల్ కేసెస్. మనం ఎప్పుడు కూడాను జనరలైజ్ చేయడానికి వీలు లేదు కదా, మనకు తెలుసు ఆ సంగతి. దేవుడు అట్లా ఉండదు. నువ్వు ఇది చెయ్యంటే చెయ్యాలి, వద్దంటే ఆగిపోవాలి. అంతేగాని రకరకాల రీజన్స్ మనం చెప్పి నేను చేస్తా లేకుంటే నేను పోతా అంటే సరిపోమంటాడు. సరే పో అన్నాడు, వెళ్ళిపోయినారు. అప్పుడు ఏమైంది? సోయర్లో ఉన్నాడా? 30 వచ్చిన చదవండి. ఏమి నువ్వే కదా పోతానన్నది? సోయరుకు పోతానని చెప్పింది నువ్వే కదా. దేవుడు పర్వతానికి పోమంటే నేను సోయరుకు పోతానంటేవి. సరే పోయినావు. అక్కడ నువ్వు ఉన్నావా? ఉండగలిగినవా? నీ వల్ల అయిందా? కాదు. ఎందుకంటే దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఎక్కడైతే ఉండదో అక్కడ మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఫలింపు ఉండదు. మళ్ళా మొదటికి వచ్చాడు. లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఏ పర్వతం మందు? ఎప్పుడైతే దేవుడు ఆ పర్వతానికి పారిపో అని చెప్పాడు కదా ఫస్ట్, అదే పర్వతానికి మళ్ళా పోతున్నాడు ఇప్పుడు. సోయర్లో ఉండడానికి భయపడి. మరి ముందు అదే కదా చెప్పింది దేవుడు. ముందు చెప్పింది అదే, ఆ పర్వతానికి పారిపో అంటే పోలే. నేను సోయరుకు పోతా అన్నావు. సరే పోయినావు. అక్కడ ఉన్నావా? అక్కడ సంతోషంగా ఉన్నావా? లేవు. అక్కడ భయం, అక్కడ ఆందోళన, అక్కడ చింత. ఎందుకు ఆందోళన? ఎందుకు చింత? అది దేవుని చిత్తం కాదు కాబట్టి. ఎక్కడైతే దేవుని చిత్తం ఉండదో అక్కడ చింత, ఆందోళన, దుఃఖం, భయం. నివసించలేం, బ్రతకలేం. దేవుని చిత్తం ఎక్కడైతే ఉంటుందో ఏమీ లేకపోయినా కూడా అక్కడ నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ విషయం యోనాకు అర్థం కాల. నినివేకి పోయా నాయన అంటే, కాదు నేను తర్షీషుకు పోతాను. 139వ కీర్తన 7-8 ఉంది. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? పారిపోతాను అనుకున్నాడు యోనా. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోయి ఓడెక్కాను. పారిపోగలమా? దేవుని సన్నిధిలో నుండి పారిపోగలమా? అది మన వలన అయ్యేటువంటి పనేనా? మనుషుని వలన అవుతుందా? దేవుని సన్నిధి నుండి పారిపోతున్నా అని అనుకుంటున్నాడు కానీ యోనా. కానీ లేఖనం ఏం తెలియజేస్తూ ఉంది? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. చదవండి 7-8 వచనాలు. నేను ఆకాశమునకు ఎక్కినను, అక్కడను నీ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, అక్కడను ఉన్నావు. సముద్ర దిగంతములలో నివసించినను. ఆయన లేనటువంటి స్థలము ఏముంది? ఆయన చూడనటువంటి స్థలం ఏముంది? పారిపోతున్నా అనుకుంటున్నాడు. అందుకు మనం చెప్పుకుంటున్నాం, పారిపోతున్నా అని అనుకుంటున్నాడు. ఎక్కడికి పారిపోగలవు? దేవుని సన్నిధి నుండి, దేవుని చూపు నుండి తప్పించుకొని పారిపోగలమా? దేవుని చిత్తము ఒక దగ్గర ఉంటే ఇంకొక దగ్గరికి నేను పారిపోతానంటే దేవుడు చూడ్డా? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చేసే ప్రతి పని చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అన్కంఫర్టబుల్గా ఎవరైతే ఫీల్ అవుతారో వారిలో ఉండేటువంటి పాపం వారిని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. దేవుని సన్నిధిలో సంతోషంగా లేము అంటే దాని అర్థం ఏమంటే మనలో పాపము కెలుకుతూ ఉన్నది అని అర్థం. అందుకే దేవుని దగ్గర సంతోషంగా ఉండలేం. దేవుని దగ్గర సంతోషంగా ఉండలేకపోతున్నామంటే మనలో దాచబడినటువంటి పాపం ఉన్నది అని అర్థం. దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తాను అప్పుడు వెళ్ళిపోయి ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కిన తర్వాత మనం ముగించేసుకున్నాము. ఓడ ఎక్కిన తర్వాత
ఓడలోకి పోయి ఏం చేస్తున్నాడు యోనా? ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. 5వ వచనం చివరి గాఢ నిద్ర. కీర్తనల గ్రంథం 19:11 ఒక మాట, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఊరికే రాయదు దేవుని వాక్యం. తన పొరపాట్లు ఎవడు కనుగొనగలడు? ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం. నేను చేసే ప్రతి పని నాకు బాగానే ఉంటుంది, నేను మాట్లాడేటువంటి ప్రతి మాట నాకు న్యాయంగా ఉంటుంది. నా పొరపాట్లు నాకు కనపడవు, నా తప్పులు నాకు అర్థం కావు. ఎదుటివారి తప్పులు అర్థమవుతుంటాయి, ఎదుటివారి పొరపాట్లు క్లియర్గా పెద్ద కనబడుతుంటాయి. కానీ మన తప్పులు మన పొరపాట్లు కనపడవు. నేను చేసేది ప్రతిదీ కరెక్ట్ అనుకుంటాం. అందుకే నిద్ర పట్టింది. నాకు ఊరికే నిద్ర పట్టలే. నిద్ర ఎప్పుడు పడుతుంది? నిద్ర ఎప్పుడు పడుతుంది? నిశ్చింతగా ఉన్నప్పుడు నిద్ర పడుతుంది. చింతలో నిద్ర పడుతుందా? పట్టదు. గిల్టీ ఫీలింగ్తో ఉన్నప్పుడు నిద్ర పడుతుందా? పట్టదు. అరే ఆ తప్పు చేశానే, అట్లా చేయకుండా ఉండాల్సింది. అది నిద్ర పోనీయదు మనల్ని. నిద్ర ఎప్పుడు పడుతుంది? నేనేం తప్పు చేయలేదు, నేను హ్యాపీగా నిశ్చింతగా నిర్విచారముగా ఉన్నప్పుడు మాత్రమే నిద్ర పడుతుంది. విచారము, బాధ, కష్టము ఏది లేనప్పుడు మాత్రమే నిద్ర పడుతుంది. అటువంటి సందర్భమును గురించే ప్రభువు చెప్పింది. ఏమని? మీరు మెలకువగా ఉండాలి అని చెప్పింది. ఆ సందర్భమును బట్టి నిద్రపోకుండా ఉండమని కాదు అక్కడ అర్థం, మెలకువగా ఉండమని. అంటే ఏంటి దాని అర్థం? నిర్విచారముగా. ఆమోసు భక్తుడు, ఆమోసు గ్రంథం చదవండి ఎప్పుడైనా. చాలా అంటే సాంఘిక జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఆమోసు గ్రంథంలో చాలా ఉంటాయి. మనం సామాజికంగా ఎట్లా ఉన్నాము, ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం చాలా క్లియర్గా ఆమోసు గ్రంథంలో రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ఏమంటాడంటే 6:1 ఆమోసు 6:1, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సియోనులో, సియోను ఆత్మీయమైనటువంటి అర్థం. సియోను సంఘం, క్రైస్తవ కుటుంబం, క్రైస్తవుల గుంపు, దేవుని పిల్లల సమూహం. ఇదే కదా సియోన్ అంటే. సియోను ఎందుకు పెట్టుకుంటాం? దేవుని సన్నిధిని, దేవుని పిల్లలు ఉండేటువంటి స్థలం అనే అర్థంతో సియోన్ అని పేరు పెట్టుకుంటాం. సియోను ప్రార్థన మందిరము, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. అంటే ఎందుకు? విచారించాల్సినటువంటి సమయంలో నిర్విచారముగా ఉన్నారు, అందుకు శ్రమ. షోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. అంటే నిశ్చింతగా ఉండకూడదా? నిర్విచారంగా ఉండకూడదా? తప్ప. అది కాదు అక్కడ అర్థం. అక్కడ కండిషన్స్ అప్లై అవుతాయి. అక్కడ కాంటెక్స్చువల్గా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు యోనా కాంటెక్స్ట్ చూసుకుంటే, యోనా నిర్విచారంగా ఉండటం కరెక్ట్ కాదు, యోనా నిశ్చింతగా ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకు? అతను పారిపోతున్నది యెహోవా సన్నిధి నుండి. అతడు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా వేరొక చోటికి పోతున్నాడు. కాబట్టి అతని మనసులో ఆ అపరాధ భావం అనేటువంటిది ఉండాలి. నిజమైనటువంటి మనిషి అయితే నేను తప్పు చేస్తున్నాను, నేను చేసేది కరెక్ట్ కాదు అనేటువంటి భావన, ఆ ఫీలింగ్ తోటి ఉండాలి. అటువంటి ఫీలింగ్తో ఉంటే నిద్ర పడుతుందా? కానీ యోనా గాఢ నిద్రపోతూ ఉన్నాడని చెప్పి రాయబడింది. గాఢ నిద్ర అంటే అర్థం ఏంటిది? ఏ తప్పు చేయలే, బాగా నేను మంచి ప్లేస్కు పోతున్నా, తర్షీషుకు పోతున్నా, నాకేం బాధ లేదు. స్పిరిచువల్ కాన్షియస్ అనేటువంటిది ఎప్పుడు కూడాను మెలకుగా ఉండాలి అని చెప్పి యేసు ప్రభు అనేక ఉపమానాలు చెప్పాడు. ఆత్మీయంగా ఎప్పుడు కూడాను మెలకుతో ఉండాలి. అంతేగాని తప్పు చేసి శుభ్రంగా ఏమెరగనట్టుగా దావీదు మహారాజులాగా
దినచర్య రోజు చేసుకుంటూ మామూలుగా ఉన్నాడు. చేసిందేమో భయంకరమైన తప్పు. మామూలుగా తిరుగుతున్నాడు. ఇంకా దేవుడు ఇట్లా లాభం లేదు అని చెప్పి నాతాను ప్రవక్తను పంపించి ఆ చేసినటువంటి పాపాన్ని ఇట్లా ఎత్తి చూపించేదాకా మనిషికి నిద్రలోనే ఉన్నాడు, గాఢ నిద్రలో. ఎంత విచారకరం! గాఢ నిద్రలో ఉన్నాడు దావీదు. నిద్రపోతున్నాడు దావీదు. ఆత్మీయంగా ఏం మెలకువలేదు, కొంచెం తప్పు చేసిన భావన కూడా లేదు. హ్యాపీగా నిద్రపోతున్నాడు దావీదు. ఇప్పుడు దావీదుని ఎవరిని అడిగితే నేనేం తప్పు చేశాను అంటాడు. నేనేం పాపం చేశాను, నేను మిస్టర్ క్లీన్ అంటాడు. అట్లా అంటాడనే నాతాను పంపించి ఒక చిన్న కథ చెప్పి ఆయన నోటి ద్వారానే చెప్పించేటప్పటికి అప్పుడు గుర్తించాడు నేను చేసింది పాపం అని చెప్పేసి. యోనా కూడాను అట్లాగే నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోయేటప్పుడు ఒక మనిషికి ఆశీర్వాదం వచ్చిన అర్థం కాదు, శాపం వచ్చిన అర్థం కాదు. నిద్రపోయే మనిషికి ఆత్మీయంగా స్పిరిచువల్ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తికి దీవెన వచ్చినా అర్థం కాదు ఇది దీవెన అని, శాపం వచ్చినా అర్థం కాదు ఇది శాపమని. అది ఎంత డేంజర్ చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏదన్నా ఒక శాపం పంపించాడు అనుకోండి ఉదాహరణకు, లేకుంటే హెచ్చరికలు పంపించాడు అనుకోండి. శాపం వద్దులేండి, హెచ్చరిక. దేవుడు హెచ్చరించాడు. ఇప్పుడు ఆ హెచ్చరిక మనసులోకి తీసుకోవాలంటే అతడు మెలకువతో ఉండాలి కదా. నిద్రపోయేటువంటి వానికి ఏమి హెచ్చరికలు కనబడతాయి, ఏమి హెచ్చరికలు వినబడతాయి? నిద్రపోయే వానికి ఏమి వాక్యము గుచ్చుతుంది, ఏమి వాక్యం జ్ఞాపకం చేస్తుంది? అందుకే నిద్రపోవద్దనేది, చర్చిలోకి వచ్చి నిద్రపోవద్దనేది. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు ఏం వాక్యం చెప్తున్నారు ఏం తెలుస్తుంది? ఆ వాక్యము హెచ్చరిక వాక్యమా, ఆదరణ వాక్యమా, ధైర్యపరిచే వాక్యమా? ఎట్లా అర్థమవుతుంది? నిద్రపోతుంటే వినాలి కదా. విన్నప్పుడు ఇది హెచ్చరిక వాక్యమా, ధైర్యపరిచే వాక్యమా, ఆదరణ వాక్యమా అర్థమవుతుంది. నిద్రలో ఉన్నటువంటి వానికి హెచ్చరిక అర్థం కాదు, ఆశీర్వాదము అర్థం కాదు, దీవెన అర్థం కాదు, శాపము అర్థం కాదు. అతడు ఇర్మియా గ్రంథంలో ఉంటాడు, అతడు అడవిలోని ఆరుహా వృక్షము వంటి వాడు, మేలు వచ్చినప్పుడు వానికి కనపడదు. ఇర్మియా 17:5-6 అంటాడు. మేలు వచ్చినప్పుడు వానికి కనపడదు, ఎందుకంటే వాడు నిద్ర, గాఢ నిద్ర. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, యోనాకు ఎప్పుడు నిద్ర పట్టింది? దేవుని సన్నిధిలోంచి పారిపోయినప్పుడు నిద్ర పట్టింది. తాను ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో ఆలోచించే స్థితిలో లేనప్పుడు నిద్ర పట్టింది. నేను బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు, నేను చక్కగా ఉన్నాను అని ధీమాతో ఉన్నప్పుడు నిద్ర పట్టింది. తప్పు చేసి నిర్విచారముగా ఉన్నప్పుడు యోనాకు నిద్ర పట్టింది. ఏమీ అర్థం కాకుండా హాయిగా ఓడలోనికి పోయి నిద్రపోతూ ఉన్నాడు. ఎంత మాత్రము భయపడాల్సిన సమయంలో భయపడలేదు, సిగ్గుపడాల్సిన సమయంలో సిగ్గుపడలేదు. నిద్ర ఆయన్ని దేవునికి దూరంగా నిర్విచారముగా ముంచేటట్లుగా చేసింది. మనకు ఏది పట్టనప్పుడు మాత్రమే నిద్ర పడుతుంది. రాసుకోండి, మనకు ఏది పట్టనప్పుడు మాత్రమే నిద్ర పడుతుంది. ఏది పట్టనప్పుడు, దేని గురించి చింత లేనప్పుడు, దేని గురించి విచారం లేనప్పుడు ఇక మిగిలింది ఒకటే, గురకబెట్టి నిద్రపోవడం, ఆత్మీయ నిద్ర. ఏది పట్టదు, ఏది పట్టదు, నిద్రే. ఇక అట నిద్ర పోతూ ఉన్నాడు. వాస్తవానికి యోనాకు నిద్ర పట్టకూడదు తను చేసిన పనిని బట్టి, కానీ ఆయనకు నిద్ర పోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఏం చేశాడు? ఓడ కెప్టెన్ని పంపించి బుద్ధి చెప్పించాడు. ఎవరు ఓడ కెప్టెన్? ఎవరో అన్యుడు, ఇశ్రాయేలీయుడైతే కాదు, యూదులైతే కాదు, అన్యుడు వచ్చి ఏమన్నాడు? యోనాని, ఒక ప్రవక్త అయినా, ఒక గొప్ప దైవజనుడైనా ఏమన్నాడు? ఓడ కెప్టెన్ వచ్చి ఇంకా చాలదా, ఇంకా చాలదు,
ఇప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకుంది ఎందుకు? ప్రకటించడానికి. యోనాను పంపించింది ఎందుకు? ప్రకటించి నినివేకి, అంటే చెప్పాలి. చెప్పే పొజిషన్లో దేవుని బిడ్డలు ఉండాలి ఈ లోకంలో, చెప్పే పొజిషన్లో. కానీ ఇక్కడ ఎట్లా ఉన్నాడు యోనా? చెప్పించుకుంటున్నాడు. చెప్పించుకోవడం కూడా కాదు, తిట్టించుకుంటున్నాడు ఒక అన్యుని చేత. అన్యులకు చెప్పాలా మనం యాక్చువల్గా, కాకపోతే అన్యులే తిడతా ఉన్నారు. ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? ఒక 10 ఏళ్ల క్రితము ఒక టీవీ న్యూస్ ఛానల్లో, ఇప్పుడు వేయటంలే అది ఎందుకో మరి. టీవీ న్యూస్ ఛానల్ ఎవరిది? క్రిస్టియన్స్ది కాదు, వేరే అనిల్ ఇంటికి కూడాను ఆ న్యూస్ ఛానల్లో ఒక స్లోగన్ వేసేవాడు. ఒకటి కాదు, 2-3 స్లోగన్స్ వేసేవాళ్ళు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, లేకపోతే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేసేవాడు. ఆ స్లోగన్స్ ఏంటో తెలుసా? ఎవరికైనా గుర్తున్నాయా? కట్నము తీసుకున్నవాడు గాడిద. ఎవరు ఆయన? ఎవరు? అన్యుడు. అన్యుని చేత చెప్పించుకోవాల్సి వస్తుంది. రంగురాళ్ళు ధరించటం అంధవిశ్వాసం. వేసేవాళ్ళు ఇప్పుడు ఏట్లేదు. వాస్తును అనుసరించటం వెనుకబాటుతనం. వేసేవాళ్ళు ఆ న్యూస్ ఛానల్లో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోటి. లోకానికి చెప్పాల్సిన మనము లోకం చేత చెప్పించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. యోనాకు చెప్పాల్సినోడు చెప్పించుకుంటున్నాడు. ఎంత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి యోనాది. అందుకే దేవుడు యోనాకి బాగా చేయాల్సిందంతా చేశాడు, తిరిగి మళ్ళా వాడుకున్నాడు, తిరిగి మళ్ళా నిలబెట్టాడు. అది తర్వాత విషయం. కానీ మనకు ఒకవేళ యోనా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనము కానీ ఉంటే వాటన్నిటినీ సరి చేసుకోవాలా, వాటన్నిటినీ సరిదిద్దుకోవాలి వాక్యపు వెలుగులో. అందుకోసమే దేవుడు మాట్లాడుతుంటాడు వాక్యం ద్వారా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.